డిఎస్సి 2025 లో జరిగినటువంటి అక్రమాల మీద ఈరోజు కమిషనర్ గారిని మాట్లాడి దానికి సంబంధించి జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము చెప్పేటువంటి ఏ మాటను కూడా ఆమె వినుకోకుండా వారు సమర్థించుకునే విధంగా వారు మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానంగా కొన్ని విషయాలకు వచ్చేటప్పటికీ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డిఎస్సి సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి డిఎస్సికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఎస్సీఆర్టీ ఈ పరీక్షల నిర్వహణ జరుగుతా ఉందని వీరు ఒప్పుకున్నారు కూడా. ఆ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినటువంటి నవీన్ మొత్తం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఆ అబ్బాయి చేస్తాడని కూడా ఒప్పుకున్నారు. మరి ఆ అబ్బాయి ఎలాంటి ఎన్ఓసి తీసుకోకుండా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారని కూడా ఒప్పుకున్నారు. ఆ డిఎస్సి రాసిన తర్వాత నవీన్ కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి అలా వచ్చినటువంటి వ్యక్తిని వీరు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ ఉండడం, ఆ తర్వాత అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత నవీన్ ను తొలగించి సెకండ్ మెరిట్ లిస్ట్ ను రిలీజ్ చేసి ఆ సెకండ్ మెరిట్ లిస్ట్ ను కూడా వెబ్సైట్ లో నుంచి తొలగించామని కూడా ఈ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి నామ్స్ ప్రకారం ఎప్పుడు కూడా మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వేయాలా, కానీ సెలక్షన్ లిస్ట్ వేయాల. ఈసారి సెలక్షన్ లిస్ట్ వేయకుండా నేరుగా అందరికీ కూడా ఇండివిజువల్ గా ఫోర్స్ చేసి కాల్ లెటర్స్ పంపించి వారిని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా అలా జరగల. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళలో కూడా కొంతమందికి జాబ్స్ ఇలా ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు అడిగితే మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చామన్నారు. స్పోర్ట్స్ కోటా కోసం కింద ఎవరికి ఇచ్చినారంటే అసలు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం గానీ విద్యా హక్కు చట్టం ప్రకారం గానీ ఖచ్చితంగా టెట్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే టీచర్ గా కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. మరి వీరు స్పోర్ట్స్ కోటా కింద తీసుకున్నటువంటి టీచర్లలో చాలా మందికి టెట్ లేదు, డిఎస్సి లేదు, కేవలం 15 లక్షల రూపాయలు ఇచ్చినారని చెప్పి కొన్ని ఆడియో రిలీజ్ కూడా అయినాయి. మరి వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పినాం. స్పోర్ట్స్ కోటాకి ఒక నామ్స్ లేకుండా ఉండడం, మీ ఇష్ట ప్రకారం మీరు వాటన్నిటి కూడా స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం కూడా మేము ఈ రోజు చెప్పినటువంటి అంశం. అదేవిధంగా మీరు డిఎస్సి మొట్టమొదటి నుంచి కూడా పరీక్షా విధానం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి రోజు దాకా కూడా అనేకమైనటువంటి అక్రమాలు దాంట్లో చోటు చేసుకోవడం కూడా జరిగింది. వాటన్నిటి మీద మేము కంప్లైంట్ ఇచ్చి మీరు దీని మీద సిబిఐ ద్వారా మీరు దర్యాప్తు జరపమని మేము అడగాలని ముందుకొస్తే ఒక్క అధికారి కూడా ఆన్సర్ చేయకుండా అందరూ కూడా అడ్డంగా ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేదానికి మాత్రమే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా కూడా ప్రజల దగ్గరే మేము తెలుసుకుంటామని కూడా ఈ రోజు రావడం కూడా జరిగింది. తప్పకుండా ప్రజలకి మరిన్ని వాస్తవాలను కూడా చెప్పడం కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు 16,000 మందికి ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. మరి దీని మీద విద్యార్థులకు గానీ ప్రజాప్రతినిధులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు ఎస్సీటీలో పనిచేసినటువంటి విద్యార్థి ఈ డిఎస్సి రాసిన సందర్భంలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఆ మొదటి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థిని మీరు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు. ఎందుకు రిమూవ్ చేయవలసి వచ్చిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదే సందర్భంలో ఎప్పుడైనా వారసత్వంగా డిఎస్సి పడినప్పుడు కానీ ఉద్యోగాలు పడినప్పుడు కానీ మెరిట్ లిస్ట్ ని డిస్ప్లే చేయవలసిన అవసరం ఉంది. మీరు రాత్రికి రాత్రి రిజల్ట్ ని ఇండివిజువల్ గా పంపించి మరి మీరు మెరిట్ లిస్ట్ ని ఎందుకు ప్రదర్శించలేదు? దీంట్లో ఆంతర్యం ఏంటి, మర్మం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే సందర్భంలో మరి మేము ఈ రోజు ఈ యొక్క విద్యాభవన్కి వచ్చి ఆ యొక్క కమిషనర్ గారిని వివరాలు అడుగుదామని వస్తున్నప్పుడు కొద్దిసేపు ఉన్నారు కమిషనర్ గారని, కొద్దిసేపు సెక్రటరీలు ఉన్నారని చెప్పేసి ఆ యొక్క ఉద్యోగస్తులే మా మీద ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద ఈ రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి ఎగ్జామ్ మీద జరిగినటువంటి అన్యాయానికి వారి పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క విషయం మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా వీటి యొక్క నమూనాలు వెలుగు తీయాలి. దీనికి సంబంధించినటువంటి అధికారులు గాని తక్షణమే సస్పెండ్ చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద జరిగినటువంటి అవకతవకలకి రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.